హాయ్ అండి, నమస్తే. ఈరోజు సింపుల్గా పెరుగు చారు చూపిస్తానండి. వీటిలో వాటర్ ఎక్కువ పోసుకుంటే మజ్జిగ చారు అంటారు. వీటిలో కావాల్సినవి జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఇంగవ. ఇవి ఎల్లిగడ్డ ఎక్కువ పడతాయండి. ఆనియన్స్ ఇట్లా చిన్నగా కోసుకున్నాము. ఇట్లా పొడవ కోసుకున్నాయి మందులు అట్లా వేసేసుకుందామండి. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి ఎలా వేసుకోవాలో చూద్దామండి. మెంతులు కొద్దిగా వేగినాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, పింక్ సాల్ట్, పసుపు, ఇప్పుడు కొంచెం ఇంగవ, కారం. మంచిగా ఇలా కలపాలండి, మంచిగా వేగాలి. అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర. తాలింపుని తీసి పెరుగులో వేసుకుందామండి. ఇట్లా పెరుగు తాలింపు అయిపోయిందండి. పెరుగు చట్నీ అంటారు. కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే మజ్జిగ చారు అని కూడా అంటారండి. ఇట్లా సింపుల్గా మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇండియా తెలుగు రుచులు.